మీరు 2025 లో ఒక టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటున్నారా? అయితే డిఎస్సి అనే వర్డ్ వినే ఉంటారు, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. డోంట్ వరీ, ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ 6 months లో జీరో నుంచి హీరో లాగా డిఎస్సి అని ఎలా మాస్టర్ చేయాలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చేస్తాను, విత్ ఆల్ ది ఫ్రీ రిసోర్సెస్ యూ విల్ నీడ్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతేకాకుండా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మాకు ఎంతో మోటివేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్, మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని క్లారిటీ చేసుకుందాం. డిఎస్ఏకి మీ బ్రెయిన్ కి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ జిమ్ లాంటిది అనమాట డిఎస్ఏ అనేది. సో మీ గోల్ జస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఒకటే కాదు, మీ మెయిన్ గోల్ మీ థింకింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఒక ప్రాబ్లమ్ ని చూడంగానే దీన్ని సాల్వ్ చేయడానికి ఈ ప్యాటర్న్ అప్లై చేస్తే బెటరా అనేది ఆలోచన మనకి రావాలి. థింకింగ్ స్పీడ్ అనేది పెరగాలి. దట్ షుడ్ బి యువర్ అల్టిమేట్ గోల్. ఈ జర్నీలో చాట్‌జిపిటి లాంటి ఏ టూల్స్ ని మీ పర్సనల్ ట్రైనర్ లాగా వాడుకోండి. హింట్స్ అడగండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి, బట్ కోడ్ మాత్రం కాపీ పేస్ట్ చేయకండి. స్టెప్ 0 నుంచి, అంటే ద ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇది 2 to 3 weeks పాటు ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా డిఎస్ లోకి జంప్ చేయకండి. ఫస్ట్ 2-3 weeks పాటు టైం తీసుకుని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కంఫర్టబుల్ అవ్వండి. అగైన్ జావానా, పైథాన్ అని టైం వేస్ట్ చేయకండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది పిక్ చేసుకోండి. 2025 లో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న బిగినర్ ని అనుకుంటే పైథాన్, లేదు నాకు కొంచెం బెటర్ గానే కోడింగ్ మీద నాలెడ్జ్ ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ జావా ఆర్ C++, ఏదైనా కానీ పర్లేదు. ఎందుకంటే సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ లో, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి పైథాన్ అనేది సజెస్ట్ చేస్తాం బేసిక్ గా. లేదు నేను బెటర్ గానే చేస్తాను అనుకుంటే యూ కెన్ గో ఫర్ జావా ఆర్ C++. ఇప్పుడు అన్ని టూల్స్ ఏతో కోడ్ రాసేస్తున్నాయి ఫాస్ట్ గా. సో ఇంటర్వ్యూలో మీ ఫోకస్ అంతా లాజిక్ మీద ఉండాలి. సింటాక్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటే ఇంప్రెషన్ అనేది పోతుంది. సింటాక్స్ మీరు ఈజీగా నేర్చుకోగలిగేది చూస్ చేసుకోండి. ఈ లాంగ్వేజ్ లో ఏం నేర్చుకోవాలి మొత్తం అవసరం లేదు అనమాట. డిఎస్ఏకి ఏం నేర్చుకోవాలి అంటే డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, స్ట్రింగ్స్, అరేస్, రికర్షన్ బేసిక్స్ అండ్ ఊప్స్ బేసిక్స్, క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ ద 4 మెయిన్ ఫీచర్స్ అనమాట. ఊప్స్ లో ఉంటాయి కదా అవి. దాంతో పాటు టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ప్రొఫెసర్ లెవెల్లో అవసరం లేదు. మీరు రాసిన కోడ్ కి టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అని మీరు చెప్పగలిగితే చాలు అనమాట. అక్కడ వరకు ఓకే. బేసిక్స్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి బిగినర్ ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటే ప్రోగ్రామింగ్స్ అనే వెబ్సైట్స్ ఆర్ W3 స్కూల్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. డెప్త్ కోసం అయితే జిగ్స్ ఫర్ జిగ్స్ లో ఆర్టికల్స్ చదవండి. ఇది ఫస్ట్ ఫేజ్, దట్ ఈస్ ఫేజ్ 0. ఇప్పుడు ఫేజ్ 1 కి వద్దాం. ఈజీ డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ మంత్ లో ఇది మనం నేర్చుకుంటాం. ఫౌండేషన్ స్టార్ట్ అయ్యాక లెట్ స్టార్ట్ విత్ ద ఫేజ్ 1. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ కోసం లీడ్ కోడ్ లో ఉన్న ఎక్స్ప్లోర్ సెక్షన్ లో చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంటరాక్టివ్ అనమాట. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మనకే వస్తుంది. తర్వాత బేసిక్ ఆపరేషన్స్, ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్, అప్డేట్, వీటి గురించి నేర్చుకోండి. చాట్‌జిపిటి అడిగి ఒక 10 to 15 బేసిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. లైక్ ఫైండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఆర్ రొటేట్ ద అరే లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఇనిషియల్ గా. నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్ లో స్టార్ట్ చేసి తర్వాత లీడ్ కోడ్ లో ఒక 20 ఈజీ టు మీడియం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఫోకస్ ఆన్ ప్యాటర్న్స్ లైక్ ప్రిఫిక్స్ సమ్, 2 పాయింటర్స్, స్లైడింగ్ విండో లాంటివి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి కోడ్ కి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడం అలవాటు చేసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. అండ్ వీక్ 3 లో స్ట్రింగ్స్, సేమ్ ప్రాసెస్, బేసిక్స్ అండ్ ఆపరేషన్స్ నేర్చుకుని అట్లీస్ట్ 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇది వీక్ 3 లో. అండ్ వీక్ 4 కి వచ్చేసరికి రికర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది క్లారిటీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం జిగ్స్ ఫర్ జిగ్స్ లో ఉన్న రికర్షన్ ఆర్టికల్ చదవండి. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎంత బేసిక్ గురించి నేర్చుకున్నా ఈజీగా అర్థమైపోతుంది. ప్రాక్టీస్ కోసం లీడ్ కోడ్ లో ఉన్న రికర్షన్ 1 ఎక్స్ప్లోర్ కార్డ్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మినిమం 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఫేజ్ మీరు 55+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటారు అండ్ యూ ఫీల్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఫేజ్ 2 ఇప్పుడు కోర్ డేటా స్ట్రక్చర్స్. ఇది నెక్స్ట్ 3 weeks పాటు మీరు చేయాల్సింది. వీక్ 5 లో లింక్డ్ లిస్ట్ స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం కోసం జిగ్స్ ఫర్ జిగ్స్ ఆర్టికల్స్ రెఫర్ చేయండి. అందులో కోడ్ స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ ఒక క్రూషియల్ టిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్నా ముందు 5 ఆపరేషన్స్ మాస్టర్ చేయండి. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ట్రాన్స్ఫర్స్ అండ్ సెర్చ్, వీటి 5 ని మాస్టర్ చేసుకోండి. తర్వాత లీడ్ కోడ్ లో లింక్డ్ లిస్ట్ ట్యాగ్ ఉన్న 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ వీక్ 6 కి వచ్చేసరికి స్టాక్స్ అండ్ క్యూస్, కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ నేర్చుకోండి. ప్రాక్టీస్ కోసం లీడ్ కోడ్ లో అండ్ ఇంటర్వ్యూ బిట్ లో టాపిక్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. స్టాక్స్ మీద 20 క్వశ్చన్స్, క్యూస్ మీద 20 క్వశ్చన్స్ టార్గెట్ చేయండి. వీక్ 7 లో హ్యాష్ మ్యాప్స్ అండ్ హ్యాష్ సెట్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుని అట్లీస్ట్ 20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. హ్యాషింగ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో చాలా కామన్ గా అడుగుతారు, చాలా ఎక్కువగా కూడా అడుగుతారు. సో హ్యాషింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఇప్పుడు ఫేజ్ 3, అది నెక్స్ట్ 4 weeks పాటు ఉంటుంది. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ మీద మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. మోస్ట్ పీపుల్ గెట్ స్కేర్డ్ హియర్. బేసికల్లీ ఇక్కడ వీక్ 8 లో మనం బైనరీ ట్రీస్ చూస్తాం. బేసిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
4 ట్రాన్స్ఫర్సల్ టెక్నిక్స్ మాస్టర్ చేయాలి. అవేంటి అంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ ని ఇంటరాక్టివ్లీ నేర్చుకోవడానికి లీడ్ కోడ్ లో ఉన్న బైనరీ ట్రీ ఎక్స్ప్లోర్ కార్డ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రిసోర్స్ అయితే యూస్ చేసుకోండి. తర్వాత అట్లీస్ట్ 20 ట్రీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. వీక్ 9 కి వచ్చేసరికి బైనరీ సెర్చ్ ట్రీస్, బైనరీ ట్రీస్ కి BST కి డిఫరెన్స్ ఏంటి అని అర్థం చేసుకోండి. తర్వాత బేసిక్ ఆపరేషన్స్ అండ్ అట్లీస్ట్ 20 ఈజీ టు మీడియం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ వీక్ 10 to 11 వచ్చేసరికి గ్రాఫ్స్, వీటి మీద అట్లీస్ట్ 2 వీక్స్ అయినా కూడా మీరు స్పెండ్ చేయాలి. గ్రాఫ్ కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చినా కూడా తప్పలేదు. థియరీ కోసం G4G లో ఉన్న గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం సెక్షన్ చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది, అది చూసుకోవచ్చు. దెన్ మాస్టర్ ద ట్రాన్స్వర్సల్ టెక్నిక్స్, అదే DFS డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ BFS బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. ప్రాక్టీస్ కోసం లీడ్ కోడ్ లో గ్రాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మినిమం 20 ప్రాబ్లమ్స్ టార్గెట్ చేయండి. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ మీద ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫేజ్ 4 ఇప్పుడు మాస్టరింగ్ ప్యాటర్న్స్ అండ్ అడ్వాన్స్ ఆల్గరిథమ్స్. ఇప్పటి వరకు మీరు వచ్చిన ఒక జర్నీ ఏదైతే ఉందో అది టఫ్ జర్నీ, కానీ ఇందులో ఎంతో కొంత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనము కాంప్లెక్స్ ప్యాటర్న్స్, అడ్వాన్స్ ఆల్గరిథమ్స్ సైడ్ వెళ్తాం. ఇందులో ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్, చాట్‌జిపిటికి వెళ్ళి గివ్ మీ ఆల్ DSA ప్రాబ్లమ్ ప్యాటర్న్స్ ఇన్ అరేస్ అని అడగండి. ఒక లిస్ట్ తయారు చేసుకుని మీరు కవర్ చెయ్యని ప్రాక్టీస్ ని ప్రాక్టీస్ చేయండి. లర్న్ న్యూ ఆల్గరిథమ్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పటి నుంచి కూడా న్యూ ఆల్గరిథమ్స్ నేర్చుకుంటారు. గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, DP అంటారు కదా. గ్రీడీకి ఒక 2 వీక్స్, DPకి ఇంకొక 2 to 3 వీక్స్ ఇవ్వండి. DP థియరీ కోసం G4Gs లో స్టార్ట్ చేసి ప్రాక్టీస్ కోసం లీడ్ కోడ్ లో ఉన్న DP ప్రాబ్లమ్ సెట్ సాల్వ్ చేయండి. ఇంటర్వ్యూ బిట్ లో కూడా DP పార్ట్స్ చాలా స్ట్రక్చర్ గా ఉంటాయి, అది కూడా మీరు చూసుకోవచ్చు. హీప్స్ అండ్ ట్రైస్, ఈ టాపిక్ కి ఒక 1 వీక్ ఇచ్చి బేసిక్స్ అండ్ ఈజీ టు మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీ అల్టిమేట్ గోల్ ఒక ప్రాబ్లమ్స్ చదవగానే ఓకే ఇది ట్రీస్ ప్రాబ్లం, దీనికి లెవెల్ ఆర్డర్ ట్రాన్స్ఫర్సల్ ప్యాటర్న్ యూస్ చేయాలనే క్లారిటీ రావాలి. ఈ రోడ్ మ్యాప్ లాంటి వాల్యుబుల్ టెక్ రిలేటెడ్ వీడియోస్ మీకు రెగ్యులర్ గా కావాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ యు వోంట్ మిస్ ఎనీ ఫర్దర్ గైడెన్స్. ఈ పైన చెప్పిందంతా కూడా రోడ్ మ్యాప్, కానీ ఈ రోడ్ మ్యాప్ కనుక వర్క్ అవ్వాలి అంటే మీకు 4 హ్యాబిట్స్ ఉండాలి. ఒకటి కన్సిస్టెన్సీ, 2 నోట్స్ మేకింగ్, 3rd రివిజన్, అండ్ తర్వాత వచ్చేసి సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కన్సిస్టెన్సీ, రోజుకి 1 to 2 అవర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి, కానీ రోజు చేయండి. ఒకవేళ బై ఛాన్స్ 2 to 3 డేస్ కానీ గ్యాప్ వస్తే మళ్ళీ ఆ మూడ్ ఇంట్రెస్ట్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నోట్స్ మేకింగ్, ఇది మామూలుగా మనం రాసే కోడ్ లాగా ల్యాప్టాప్ లో రాస్తే సరిపోదు. యూస్ పేపర్ అండ్ పెన్, అప్పుడు మీలోని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇంకా బయటపడుతూ ఉంటాయి. మోస్ట్లీ నోట్స్ మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ రివిజన్, నేర్చుకున్న టాపిక్ ని ప్రతిరోజు రివిజన్ చేయండి, దానిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, లేకపోతే మొత్తం గాల్లో అనేది కలిసిపోతుంది అనమాట చదువుకుంది. అండ్ వెంటనే సొల్యూషన్ చూడకండి, ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోండి. హింట్స్ కోసం ఆ డీబగ్స్ కోసం ఏ టూల్స్ ని వాడుకోండి, బట్ ఫైనల్ గా సొల్యూషన్ మీరే చేయండి, ముందే ఆన్సర్ అయితే చూసుకోకండి. అందుకనే 4th పాయింట్ సాల్వ్ యువర్ ఓన్ అని చెప్పేసి పెట్టింది. ఈ రోడ్ మ్యాప్ ని కన్సిస్టెన్సీ ఫాలో అయితే 6 months లో మీరు పక్కా ఇంటర్వ్యూ రెడీ అవుతారు. ఇంకో 3 months హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే కోడ్ ఫోర్సెస్ లాంటి ప్లాట్ఫామ్ లో కాంపిటేటివ్ కోడర్ గా కూడా మారచ్చు. రిమెంబర్, జాబ్ వచ్చాక కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంకా ఫాస్ట్ అవుతాయి. ఈవెన్ DSA లో ప్రాబ్లమ్స్ కాదు, మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ కూడా లాజికల్ గా థింక్ చేయడం అనేది ఆలోచిస్తారు. DSA నేర్చుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో సరిగ్గా చూసుకోండి. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.